ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. మీ పేరు సార్? కనకరాజు. ఏం చేస్తుంటారు సార్? మేము టైలరింగ్ మామూలుగా ఊర్లో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఇట్లా మన వికలాంగుల పెన్షన్ పెంచుతున్నారు, పెంచలేదు. ప్లస్ ఆడవాళ్ళకు ఛార్జీ లేకుండా చేసి మగవాళ్ళ మీద ఆ భారాన్ని పడేసారు. ఇంకా గిట్లే ఉన్నాయి కానీ ఇక మనం అంత క్లియర్గా మనం పొలిటికల్గా దిగేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు. ఇంట్లో ఉండి పని చేసుకుంటే వాళ్ళం మేము. మాకో వికలాంగుడు 38 years బాబు, మాట మూగ. మేము సకల ఇబ్బందులు పడి సాదుకుంటున్నాం. ఆయన ఇచ్చే 4,000తో ఏం కావట్లేదు కానీ 6,000 చేస్తానో చేయలేదు. అది మా వాయిస్. వికలాంగులకు పెన్షన్ ఎక్కువ పెంచాలంట. పెంచాలి అంతే. 6 గ్యారెంటీలలో కూడా ఇది మన ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నారు కదా, అవి కూడా ఇంకా రాలేదు కదా. బ్యాన్ చేశారు. రన్నింగ్ ఉందో బ్యాలెన్స్ ఉంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా ఇక కొన్ని ఉన్నాయిలే, డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంద్ అని ఇవన్నీ చేసారు. వాటర్ మాత్రం సప్లై బాగానే ఉంది, కరెంట్ బాగానే ఉంది. అలా ఇళ్ళ కూడా బాగానే ఉంది. ఇళ్ళ మాత్రం వాటర్ బంద్ అయినాయి రేవంత్ రెడ్డి గారి పాలనలో. అట్లా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లాజర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఏం పని లేదు సార్, పంచాయతీ కాకనే ఉన్నాను. నాకు పెరల్కి వచ్చి 5 సంవత్సరాలు అయింది. మరి ఇది లేదు, పింఛన్ రాలేదు నాకు. ఇప్పుడు 71 సంవత్సరాలు, 65 సంవత్సరాలు దాటినాయి. వాడు 57 సంవత్సరాలకి ఇస్తాడు. మాకు ఇప్పుడు ఏజ్ దాటిపోయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఆయన ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలే. ఇప్పుడు కొత్తగా వచ్చిండు ఈయన, సంవత్సరం వెళ్ళింది, 14 నెలలు అయింది. ఈయన ఇస్తలేడు మాకు. మేము బతికేది ఎట్లా? మాకు ఒక కొడుకుంటే చచ్చిపోయిండు. మరి ఏంటి మా పరిస్థితి ఏంటి చెప్పండి. మరి గతంలో మాకు ఇల్లు లేదు, ఏం లేదు. గతంలో కూడా మీరు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి రాలేదా? అప్పుడు కూడా చేసినాం సార్, 10 ఏళ్ళ ముందు నుంచి చేసినాం. ఇప్పటికీ రాలేదు. వస్తున్నాయి అంటారు, ఇదిగో అదిగో అంటారు. ఏదీ లేదు మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు లేవు, 3 గ్యారెంటీలు లేవు, ఏమీ లేదు. అంత ఏంది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిన నీళ్ళు ఒకటి ఇచ్చిండు, కరెంట్ ఒకటి ఇచ్చిండు. నీళ్లు కరెంట్ ఇచ్చిండు కానీ మిగతా అని సున్నా పెట్టిండు. దళిత బంధు ఇది అది అని పెట్టిండు. అన్ని బంధులు దళిత, మాకు ఎకరాలు లేవు, ఏమి లేదు, భూమి లేదు, ఏమి లేదు. మేము బతుకుతున్నాం. ఎట్లా బతకాలంటే ఏదో కష్టం చేస్తాను కూడా చదవట్లేదు. పెరల్స్ వచ్చి 2000 సంవత్సరం వచ్చింది. 2000 సంవత్సరం మే నెలలో వచ్చింది. ఏదో ఇట్లా ఉండి వాడుతున్నాం. అది సార్ మా పని. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్లాంటేషన్ మొక్కలు సప్లై చేస్తాను. అన్ని జిల్లాలు తిరుగుతున్నాను నేను. అన్ని జిల్లాల తిరుగులో భాగంగా ఏంటంటే, కేసీఆర్ను మనం ఏ స్థాయిలో అయితే విమర్శించినావో, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో ఆ తప్పును ఎలుగెత్తి చేసినావు. ఈ రైతు బంధు అనేది మాత్రం కటాఫ్ పెట్టాల్సిందే. ఇది ఉద్యోగస్తులకు ఇవ్వద్దు, పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వద్దు. మళ్ళా ఇదే బాటలకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోతే అదే గవర్నమెంట్ మళ్ళీ ఎవరినైతే విమర్శించినో అదే తప్పు నువ్వు చేస్తా అంటే నిన్ను కూడా జనం మర్చిపోతారు. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నెగిటివ్ ఉన్నదేమో కానీ పాజిటివ్గానే ఉన్నారు జనం. రుణమాఫీ చేసినావు, కొంతమంది కాలేదంటారు. ఆ రుణమాఫీ కూడా అవుతుంది. గవర్నమెంట్ ఏం తప్పులు చేయట్లేదు కానీ కొన్ని మాత్రం పొరపాటు జరుగుతున్నాయి. ఇప్పుడు ఊళ్ళల్లో కరెంట్ ఉంది, నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ జిల్లాలలో మొత్తం డ్రై ఏరియా. నిరంతరాయంగా ఏమొద్దు, కరెంట్ తగ్గిస్తేనే బోర్లలో నీళ్ళు నిలబడితే రైతులు బతారు. గవర్నమెంట్ మీద నెగిటివ్ ఏం లేదు. నా ప్రధానమైన అభియోగం అయితే ఖచ్చితంగా కటాఫ్ పెట్టాల్సిందే. కొండందేవి వెల్కన్ పెట్టినట్టు ఏంటంటే, కొండందేవి వెల్కన్ పెట్టినట్టు నువ్వు కటాఫ్ పెడతానని ఊరు తిరిగి టంకాలు కొట్టి మీటింగ్ పెట్టి కటాఫ్ పెట్టకపోతే సాగు చాలా మంది సాగు భూమి ఉంటుంది. కటాఫ్ పెట్టాల్సిందే. 7 ఎకరాలు 8 ఎకరాలు కటాఫ్ పెట్టాల్సిందే. ఇంట్లో 16 ఎకరాలు 8 ఒక్కరికే ఇవ్వాలి. నా అభిప్రాయం అది. గవర్నమెంట్ మీద అంత అనుకున్న కేసీఆర్ విమర్శించినట్టు కేటీఆర్ నోటికి వచ్చిన మన అంత నెగిటివ్ అయితే ఏం లేదు, వ్యతిరేకత ఏం లేదు. ఇవాళ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది అయిపోయింది. మీరు 10 ఏళ్ళు పరిపాలిస్తే ఏం లేదు కానీ సంవత్సరానికి ఏం చేయబోయినరు? అప్పుడే సంవత్సరానికి పిల్లలు అయ్యి పెద్దోళ్ళు అవుతారా? గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది. దాన్ని కొద్దిగా అర్థం చేసుకుని గవర్నమెంట్ ముందు వాళ్ళకే లాభం ఉంది. మళ్ళీ ఈ కటాఫ్ పెట్టకుండా ఇష్టం వచ్చిన మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన ఒకటేనండి. ఫస్ట్ సారి బాగానే ఉంది, సెకండ్ సారి ఇష్టం వచ్చినట్టు పరిపాలించుండు.
రాళ్లకు రప్పలకు పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, కోర్టుల కేసులు, నోటిఫికేషన్ చేయడం, కోర్టుల కేసు చేయడం, నోటిఫికేషన్ అట్లా గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. కొంచెం కనుక ఆయన అలర్ట్ అయింటే మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే వచ్చేది ఆయన సరిదిద్దుకుంటే. ఇప్పుడు కాంగ్రెస్ మీద రావడానికి కారణం ఏంటంటే ఈ మెయిన్ ప్రజల వ్యతిరేకత ఏంటంటే బాగా భూస్వాములకు మా పైసలు ఇస్తుండు, మా పైసలు వాళ్ళకి ఇస్తుండు అనేది అభిప్రాయం.